మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన కార్యకలాపాలను నిలిపేయాలని డిసైడ్ అయింది. ఎస్, మీరు అనేది కరెక్టే. మైక్రోసాఫ్ట్ లెఫ్ట్ పాకిస్తాన్. మైక్రోసాఫ్ట్ ఎక్కడా కూడా తన కార్యకలాపాలను ఎందుకు పాకిస్తాన్లో నిలిపేసిందో చెప్పలేదు. కానీ కొన్ని టెక్ రిపోర్ట్స్, కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం పాకిస్తాన్ ఎకనామిక్ స్టెబిలిటీ సరిగా లేకపోవడం, లైక్ ట్రేడ్ డిప్సిటీ, కరెన్సీ డివల్యూషన్, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్, ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్, ఆపరేషనల్ ఛాలెంజెస్, లిమిటెడ్ మార్కెట్ గ్రోత్, రెవెన్యూ కన్సర్న్, డిఫికల్టీ ఇన్ పేమెంట్, పొలిటికల్ అండ్ రెగ్యులారిటీ కన్సర్న్స్, బ్యూరోక్రసీ అండ్ అన్క్లియర్ ట్యాక్స్ రెగ్యులేషన్స్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్, ధరలు పెరిగిపోవడం, బ్యాంక్స్ వడ్డీ రేట్స్ పెంచడం. కొంచెం జూమింగ్ చేసి లోపలికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నలుగురు ఉండే ఫ్యామిలీకి లాస్ట్ మంత్ ఒక 5,000 రూపాయలు బేసిక్ నీడ్స్ లైక్ సరుకులు, ఏదైతే ఇంట్లోకి సంబంధించిన ఏదైతే ఉంటాయో బేసిక్ నీడ్స్, అదే ఫ్యామిలీకి అదే వస్తువులు ఈ మంత్ కొంటే 7,000 అవుతుంది. అది ఇన్ఫ్లేషన్. ఇంకొక ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా కారు లేదంటే ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నావు. ఆ ప్లాన్లో భాగంగా లోన్కి వెళ్దాం అనుకున్నావు.